హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక సింపుల్ టెక్నిక్ గురించి నేర్చుకుంటున్నాము, కానీ వెరీ పవర్ఫుల్ అండి. చాలా ఈజీగా చేయొచ్చు. జనరల్గా మీకు నేను చెప్తాను కదా, వాటర్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనుకోమని చెప్పి. సో అలాంటి దాంట్లో యాక్చువల్గా ఇది చాలా ఫాస్ట్గా పనిచేసే వాటర్ టెక్నిక్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలనంటే ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకోండి. సో ఇక్కడ దాకా నేను తీసుకున్నాను కదా వాటర్, అలా వాటర్ తీసుకొని మీరు మనీ కోసం వెయిట్ చేస్తున్నారనుకోండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మనీ అని చెప్పి సంథింగ్ వాట్ ఎవర్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారనేది ఒక స్టిక్కీ ప్యాడ్ ఉంటుంది కదా, దాని మీద రాసేసేయండి. నేను వాటర్తో కూడా దీన్ని అటాచ్ చేస్తాను, నాకు ఎందుకంటే వాటర్ కనెక్షన్ అంత ఇష్టం అనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గ్లాస్ని మీ రెండు అరచేతుల మధ్యలోకి తీసుకొని మీరు దాంతో మాట్లాడండి. ఇదిగో నేను ఇలా పర్సన్కి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇంకా ఇవ్వడం లేదు, నేను ఎన్నిసార్లు వెళ్ళి అడిగాను, అయినా సరే వాళ్ళు ఇలా ఆన్సర్ చెప్పారు, నేను అప్పుడు చాలా ఫీల్ అయ్యాను, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం చాలా ఉంది, నాకు వాళ్ళు కనుక డబ్బులు వెంటనే ఇచ్చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, అయినా సరే నా పనులు అవ్వడం లేదు. అలాగే ఇంకేదన్నా మ్యారేజ్ ఉన్నదనుకోండి, మ్యారేజ్ కోసం ఇక్కడ ఒక స్టిక్కీ ప్యాడ్ ఇట్లానే సేమ్ రాసేసి స్టిక్కీ నోట్ని సేమ్ మళ్ళీ దీనికి మీరు ఇలా అతికించేసి గ్లాస్ ఆఫ్ వాటర్తో ఎన్ని రోజుల నుంచో మా అమ్మాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను, లేదా మా అబ్బాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాను, ఎన్నో సంబంధాలు వెతికాము, చాలా వరకు దొరుకుతున్నాయి, కానీ మళ్ళీ మాకు ఏమి సమాధానాలు రావడం లేదు, లేకపోతే తర్వాత చెప్తామంటున్నారు, లేకపోతే ఉద్యోగం కోసం వాళ్ళు ఇలా అంటున్నారు, లేకపోతే ఏదోకి మీ రీజన్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్కి మీరు చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పుకున్న తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారనంటే ప్రతిదీ నాట్ ఓన్లీ ఇది దీనికి చెయ్యొచ్చు దీనికి చేయకూడదని ఏమీ లేదండి. స్టక్ అయిన మనీ కోసం చెయ్యొచ్చు, మ్యారేజ్ కోసం చెయ్యొచ్చు, దేనికోసమైనా సరే చెయ్యొచ్చు, ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళడానికి కానీ, లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్స్లో కానీ, లేకపోతే ఇంట్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇది చేస్తారు కదా, అప్పుడు కూడా ఇలాగే ఒక స్టిక్కీ నోట్ రాసేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్కి పెట్టేసి దాంతో మాట్లాడండి. ఫస్ట్ వాటర్తో మీకున్న ప్రాబ్లం అంతటినీ కూడా చెప్పేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఈ గ్లాస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఈ దీంట్లోకి వేసేసాను. ఇప్పుడు మీరు ఈ గ్లాస్ ఆఫ్ వాటర్తో ఏం మాట్లాడాలంటే, థ్యాంక్ యూ సో మచ్, నాకు డబ్బులు వచ్చేసాయి, నేను అనుకున్నట్టుగానే అనుకున్న టైంకి నాకు డబ్బులు వచ్చాయి, వాళ్ళంతటా వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు, లేదా మా అబ్బాయి కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దానిని వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేసి ఓకే చేసి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, లేకపోతే వీసా ఏదైనా కావాలన్నప్పుడు ఏదైనా సరే, లేకపోతే మీ వారు మిమ్మల్ని బాధ పెడుతున్నా, మీ మిస్సెస్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, టార్చర్ చేస్తున్నా, ఇప్పటి నుంచి వాళ్ళు ప్రేమగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు ఈ కైండ్ ఆఫ్గా మీరు అనుకొని ఈ వాటర్ని కన్జ్యూమ్ చేసేయాలి. ఇలా ఎన్ని రోజులు చేయాలి అని అంటే 21 days పక్కాగా చేయాలండి. కొంచెం టైం తీసుకోండి, 2 cup మెథడ్ అంటారు దీన్ని. కొద్దిగా టైం తీసుకొని ఈ మెథడ్ని మీరు చెయ్యండి. ఓకే, ఇప్పుడు చూసారా ఈ వాటర్ని ఇక్కడ నుండి మనం ఇందులోకి పోర్ చేసినప్పుడు కరెంట్ రియాలిటీ ఏదైతే ఉందో మనం డిజైర్ రియాలిటీ ఏది కావాలని అనుకున్నామో దాంట్లోకి షిఫ్ట్ అయిపోయింది అనమాట. షిఫ్ట్ అయిపోయినప్పుడు చక్కగా ఆ వాటర్ని మీరు కన్జ్యూమ్ చేసేసేయండి. అప్పుడు తర్వాత మీకు డౌట్ రావచ్చు, సరే మేము ఈ 2 cup మెథడ్స్ చేసాము, ఈ స్టిక్కీ నోట్స్ ఏం చేయాలని చెప్పేసి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్టిక్కీ నోట్ ఏదైతే ఉందో డస్ట్బిన్లో కానీ ఫ్లష్లో కానీ త్రో అవుట్ చేసేయచ్చు, లేదంటే బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసేయచ్చు. అండ్ దీన్ని కూడా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకోండి 3 times. ఈ మీకు ఏదైతే స్టిక్కీ నోట్ మీద రాశారో దాన్ని 3 times, 11 times, 21 times, అంటే మీరు మీ ఇష్టము, మీకు ఎంతసేపు చేయాలనిపిస్తే అంతసేపు అనమాట చేసి థ్యాంక్స్ చెప్పుకొని దీన్ని బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసేయండి. ఉఫ్ అని మనం యూనివర్స్కి ఊదేసి ఇచ్చేస్తాం కదా, అలా చేసేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద 2 cups మెథడ్. చాలా ఈజీ మెథడ్, పక్కా వర్క్ చేసే మెథడ్. కానీ గుర్తుపెట్టుకోండి, డైలీ చేయాలి, 21 days కంపల్సరీ మీరు చేయాలి. చేస్తున్నంతసేపు కూడా మీరు ఎప్పుడు కూడా ఆ పని అయిపోయినట్టు ఫీల్లోనే ఉండాలి. అండ్ డైలీ అంటే ఆల్రెడీ ఒక రోజు చేసాం కదండి, రెండో రోజు మళ్ళీ సేమ్ ఇంకా రాలేదు అలా చెప్పుకోవాలి అని అంటే ఎస్ చెప్పుకోవాలండి. అలా చెప్పుకొని ఆ డిజైన్ని మీరు జంప్ చేస్తున్నారు, క్వాంటమ్ జంప్ లాగా చేసి మీరు ఈ వాటర్ని ఇక్కడ వేసి డ్రింక్ చేస్తారు కాబట్టి ఇలా మీరు చేసుకోవచ్చు. ఈ 2 cupsని
ఈ 2 ఏవైతే గ్లాసెస్ ఉన్నాయో వేరే వాటికి ఇంక యూజ్ చేయకండి. అంటే మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవడం కోసం మీరు ఒక 2 గ్లాసెస్ని ఎప్పుడు మీకోసం మీరు పెట్టుకోండి. అంటే వేరే వాళ్ళకి వాటర్ ఇవ్వడము, వేరే వాళ్ళకి దీన్ని కన్జ్యూమ్ చేయడం మాత్రం చెయ్యకూడదు. మీది మీకే ఉండాలి. మీరు దాన్ని చూసుకోండి. ఒక చక్కగా ఒక పక్కన పెట్టుకోండి. ఈ గ్లాసెస్తో మీకు పని అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ టైంకి సేమ్ విధానంగా మళ్ళీ మీరు ఈ గ్లాసెస్తో ఇలా చేయొచ్చు. సో స్టిక్కీ నోట్స్ని దీన్ని ఫ్లష్ అవుట్ చేసేయచ్చు, లేకపోతే డస్ట్బిన్లో పడేయచ్చు, లేదంటే బర్న్ చేసేయచ్చు. దీన్ని మాత్రం కంపల్సరీ బర్న్ చేసేసి యూనివర్స్కి ఇచ్చేసేయాలి. సో ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలనంటే, ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ మనీ సిజల్ అండి. ఓకే, దీన్ని సేమ్ ఇలాగే మీరు డ్రా చేయాలన్నమాట. సో ఇలా డ్రా చేసిన తర్వాత చూసారా, ఇట్లా ఫస్ట్ ఇలాగా, తర్వాత ఇలాగా, మధ్యలోంచి ఒక లైన్ ఉంటుంది, 2 డాట్స్ అండ్ సర్కిల్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది సిజలే కానీ దీన్ని సిజల్ అంటారండి, దీన్ని ఎనర్జీ సర్కిల్ అని అంటారనమాట. ఈ సిజల్ని ఎప్పుడైతే మీరు డ్రా చేసి దీన్ని ఎనర్జీ సర్కిల్తో లాక్ చేస్తారో, మీకు కావలసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీకు త్వరగా రావడానికి ఈ సిజల్ యూజ్ అవుతుందన్నమాట. దీన్ని మీరు ఎక్కడైనా డ్రా చేసి మీకు కనిపించిన ప్లేసెస్లో అన్న పెట్టుకోవచ్చు. అండ్ 2 మెథడ్స్ ఉంటాయి. సో దీని ఏంటంటే, ఈ సిజల్ మీద మీ దగ్గర 5 రూపీస్ కాయిన్ కానీ, 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కాయిన్ కానీ ఏదన్నా ఉంటే ఫస్ట్ ఒక చిన్న పేపర్ తీసుకోండి. చిన్న పేపర్ తీసుకొని దాని మీద ఈ సిజల్ని డ్రా చేయాలి. ఓకే, డ్రా చేసిన తర్వాత దీనికి మీరు ఎనర్జీ ఇవ్వండి. ఎలా ఇస్తారు అంటే, హోపోనోపోనో చేయండి. ఈ సిజల్కి హోపోనోపోనో చేసి దాని తర్వాత మీకు ప్రతిరోజు ఏదైతే మనీ బ్లాకేజెస్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయమని దీన్ని అడగండి. ఓకే, మీ అరచేతుల్లో పెట్టుకొని ఈ సిజల్ని అడగండి, నాకు ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో క్లియర్ చేయండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ రావాల్సిన అమౌంట్ కూడా తొందరగా వచ్చేలాగా చేయండి. శాలరీ కూడా ఫాస్ట్గా వచ్చేలాగా చేయండి. బిజినెస్లో గ్రోత్ వచ్చేలాగా చేయండి అని చెప్పేసి ఈ సిజల్తో మీరు మాట్లాడుకొని దేవునికి థ్యాంక్ యూ చెప్పుకోండి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే, దాని తర్వాత ఈ సిజల్ ఒక చిన్న పేపర్ మీద రాయమని చెప్పాను కదా నేను. ఈ సిజల్ని ఏం చేస్తారంటే, ఆ పేపర్ మీద కాయిన్ పెట్టేసి మీకు నార్త్లో కానీ, నార్త్ వెస్ట్లో కానీ, లేకపోతే ప్యూర్గా వెస్ట్లో కానీ ఆ పేపర్ పెట్టేసి దాని మీద కాయిన్ పెట్టేసి అలా వదిలేసేయండి. ఓకే, అలా అది ఉండిపోతుంది. ఎవరైనా పిల్లలు తీసేస్తారు తెలియక అది ఇది అని అనుకుంటే కనుక కొంచెం కనపడకుండా పైకి ఉండే ప్లేస్ మీద పెట్టేసి అలా దాన్ని వదిలేసేయండి ఇంకా. ఓకే, ఇక నెక్స్ట్ ఇదే సిజల్ ఏదైతే ఉందో ఈ సిజల్ని మీరు చక్కగా డ్రా చేసి ఫస్ట్ ఆ డ్రా చేసిన సిజల్కి అగరబత్తితో ఎనర్జీ ఇవ్వాలన్నమాట మీరు. ఓకే, ఫస్ట్ పేపర్ రాస్తున్నప్పుడే దానికి ఎనర్జీ ఇచ్చి, మీరు రాస్తున్న పెన్నుకు కూడా హొపోనొపోనో చేసి దానికి కూడా అగరబత్తితో మీరు చక్కగా ధూపం వేసి ఈ సిజల్ని మీరు మాట్లాడాలండి. సిజల్తో మీరు చక్కగా మాట్లాడుకోవచ్చు, తనకు అర్థమవుతుంది. అండ్ ఎనర్జీ సర్కిల్తో మీరు లాక్ చేసేస్తారు కాబట్టి మీకు మనీ ఫ్లో అవుతున్నట్టు, చక్కగా మనీ వస్తున్నట్టు, బిజినెస్ బాగున్నట్టు, లేకపోతే జాబ్లో డబ్బులు వస్తున్నట్టు, ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తున్నట్టు, ఇట్లా అన్నీ అనుకొని కీప్ ఇట్ ఇన్ యువర్ వ్యాలెట్. ఓకే, మీ వ్యాలెట్లో దీన్ని పెట్టేసుకోండి. ఓకే, అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది మనం ఇంట్లో వాటి కోసం చేసుకునేది అనమాట. ఇది ఏంటంటే, ఇది ఒక ఎనర్జీ సర్కిల్. అఫ్కోర్స్ నేను అంత గ్రౌండ్గా గీయలేదు. సో నాకు నేను రాసేటప్పుడు అది ప్లేస్ సరిపోలేదు నాకు. సో ఇది ఎనర్జీ సర్కిల్ అండి. దీన్ని ఏం చేయాలంటే, ఫస్ట్ మీ పేరు రాసుకోండి. ఎవరికైతే మనీ ప్రాబ్లం ఉందో వాళ్ళు మీ పేరు రాసుకోండి. ఒకవేళ ఇది మీ హస్బెండ్ కోసం అనుకోండి, ఆయనకి ఏదో రావాల్సిన డబ్బులు అట్లా రాలేదనుకోండి, ఆ పర్సన్ పేరు అక్కడ రాసుకోండి. ఓకే, రాసుకున్న తర్వాత 520 అనేది ఏంటనంటే మనీకి సంబంధించి మనీకి సంబంధించిన 520 అనేది ఏదైతే ఉన్నదో మనీకి సంబంధించిన నెంబర్ అనమాట. ఇది హీలింగ్ కోడ్, గ్రావియో కోడ్స్, చీట్ కోడ్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో ఇది మనీ కోడ్ అనమాట. సో ఈ కోడ్ని 520 అనేది మనం రాసుకోవాలి. ఇంకా 741 అనేది ఎందుకోసం అని అంటే, ఇది ఏదైనా సరే మేనిఫెస్టేషన్ని స్పీడప్ చేయటం కోసం ఈ నెంబర్ని యూజ్ చేస్తామండి. ఇక 808 అనేది బ్లాక్ అయిపోయినటువంటి మనీని ఫాస్ట్గా మనకి ఇవ్వడానికి 808 యూజ్ చేస్తాము. ఇక ఈ సింబల్ ఏదైతే ఉందో దీన్ని జీబు సింబల్ అంటారు, మనీ కోసం యూజ్ చేస్తారండి దీన్ని. సో ఈ సింబల్ని సేమ్ ఇలాగే వేసి కింద స్విచ్ వర్డ్ అంటారు దీన్ని. సో దీన్ని ఏం చేస్తారు, కౌంట్, డివైన్ కౌంట్ అనే చెప్పి స్విచ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాశాను అనుకోండి, మీరు కూడా సేమ్ క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. స్మాల్ లెటర్స్లో రాసే స్విచ్ వర్డ్స్ వేరుంటాయి, క్యాపిటల్ లెటర్స్లో రాసే స్విచ్ వర్డ్స్ వేరుగా ఉంటాయండి.
కౌంట్ డివైన్ కౌంట్ అని అంటే మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో డివైన్ సపోర్ట్తో మళ్ళీ మీరు మీ దగ్గరికి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఇప్పుడు మీరు ఈ స్పెషల్లీ ఈ స్విచ్ వర్డ్స్ చాంటింగ్ చేస్తున్నప్పుడు కౌంట్ డివైన్ కౌంట్ కౌంట్ డివైన్ కౌంట్ కౌంట్ డివైన్ కౌంట్ కౌంట్ అంటే చూసారా, ఎటు చూసినా మిర్రర్ కైండ్ ఆఫే ఉంటుంది మీకు. కౌంట్ డివైన్ కౌంట్ మళ్ళీ కౌంట్ డివైన్ కౌంట్ అని ఇట్లా డబల్ కౌంట్ పడినట్టుగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ని యూజ్ చేస్తారు. సో నావిల్ గుడర్ అనే ఆయన ఈ స్విచ్ వర్డ్స్ని ఇన్వెంట్ చేశారనమాట. సో మీరు ఈ స్విచ్ వర్డ్ని యూజ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని లాక్ చేసేసేయాలి. దేంతో? ఎనర్జీ సర్కిల్తో. సో బ్లూ పెన్ సరిపోతుందండి, మీరు బ్లూ పెన్ తీసుకొని ఎనర్జీ సర్కిల్తో చక్కగా ఇలాగా నాకులా కాకపోయినా చక్కగా గుండ్రంగా చక్కగా గీసుకోండి. దీన్ని ఏం చేయాలనంటే మీరు ఇంట్లో ఏదైనా వాల్కి గోడకి మీరు దీన్ని స్టిక్కీ చేసేసేయాలి. ప్రతిరోజు దాన్ని చూస్తూ 28 టైమ్స్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన స్విచ్ వర్డ్ యూజ్ చేస్తున్నా గ్రాబియో నెంబర్స్ యూజ్ చేస్తున్నా కూడా ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా ఈ హీలింగ్ కోడ్స్ హీలింగ్ నెంబర్స్ని 28 టైమ్స్ మినిమం అండి. ఓకే, దాని తర్వాత 41 లేదంటే 51 108 టైమ్స్ దీనికి ఒక కౌంట్ ఉంటుంది, అలాగే చేయాలన్నమాట. సో అన్కండిషనల్గా చేయాలి అని అనుకుంటే మాత్రం కంటిన్యూస్గా 52074180 52074180 అనుకుంటూ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. లేదా కౌంట్ డివైన్ కౌంట్ అని మీరు పని చేసుకుంటూ కూడా అనొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మంచిగా సర్కిల్ గీసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా కట్ చేసి ఎనీ వాల్, మీకు బెడ్రూమ్ అయినా పర్వాలేదు, హాల్, కిచెన్, మీరు ఎక్కువగా ఎప్పుడైతే చూస్తామని అనుకుంటారో అక్కడ స్టిక్కీ చేయండి. కానీ దీన్ని స్పెషల్లీ ఎనర్జీ సర్కిల్తో మీరు ఎలా ఉండాలని అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదండి. అంటే ఇప్పుడు రాసేసాము ఓ మూల పడేసాం అలా చెయ్యొద్దు. ఎందుకంటే మీ పేరుతో, మీరు హీలింగ్ కోడ్తో, జీబు సింబల్తో, స్విచ్ వర్డ్స్తో అంటే ఎంత పవర్ఫుల్లో అది మీకు తర్వాత తెలుస్తుంది. బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుంది. అది మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఇప్పుడు ఈ స్టిక్కీ ప్యాడ్ మీరు ఏం చేయాలంటే అంటించిన తర్వాత ప్రతిరోజు 28 టైమ్స్ దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్, మనీ ఫ్లో బాగుంది, చాలా చక్కగా ఉంది, నాకు అన్ని బ్లాకేజెస్ని క్లియర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అలా మీరు దాంతో మాట్లాడుకొని మళ్ళీ మీ పనులు మీరు చేసేసుకోండి. ఇలా ఇది ఎన్నాళ్ళు చేయాలంటే మీకు ఎన్నాళ్ళు డబ్బులు కావాలంటే అన్నాళ్ళు చేయండి. ఒకవేళ ఇది ఏమైనా మట్టిగా అయిపోయింది, మాసిపోయినట్టుగా అయిపోయింది అనుకుంటే ఈ స్టిక్కీ నోడ్ని తీసేసి మళ్ళీ పడేయద్దు, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. ఎందుకనంటే ఈ ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఎలాగైనా సరే వర్క్ చేస్తూనే ఉంటాయి. సో అందుకని ఈ స్టిక్కీ నోట్ని మళ్ళీ మీరు బర్న్ చేసి యూనివర్స్కి ఇచ్చి కొత్త సర్కిల్ని మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో అలా ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ మీరు 2 కప్స్ మెథడ్ చేసిన తర్వాత ఈ సిజల్ని మీ ఆఫీస్లో కానీ హౌస్లో కానీ ఎక్కడైనా సరే డ్రా చేసి ఒక కాయిన్ పెట్టాలి అండ్ మీ వ్యాలెట్లో ఒక సిజల్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఎనర్జీ సర్కిల్ని ఇలా యూజ్ చేసుకోవాలి. సో క్యాపిటల్ లెటర్లో రాయటం మాత్రం మర్చిపోకండి స్విచ్ వర్డ్ని. చాలామంది ఏం చేస్తారంటే రాస్తూ ఆటోమేటిక్గానే స్మాల్ లెటర్స్ని యాడ్ చేసేస్తూ ఉంటారు. దాని ఎనర్జీ వేరుగా ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్లో ఉన్నప్పుడు ఎనర్జీ వేరుగా ఉంటుంది అనమాట. సో ఈ 2 మెథడ్స్ ఇది ఎన్నిసార్లు చేయాలంటే వాటర్ది మాత్రం 21 డేస్ కంపల్సరీ చేయాలండి. ఈ సిజల్ది ఏదైతే ఉందో ఒకసారి చేసేసి మీరు కార్నర్స్లోని అండ్ పర్స్లోని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం ఏదైతే ఉందో ఇది డైలీ మీరు దాన్ని చూసుకుంటూ చక్కగా చేసుకోవాలి. అండ్ ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా ఏ ఇంటెన్షన్ యూజ్ చేసినా ఏది చేసినా కూడా దయచేసి ఎక్కువ నెగిటివ్ని దానికి ఇవ్వద్దు. మీరు ఒకసారి మీరు అప్పచెప్పేశారండి, ఇంకా యూనివర్స్కి మీ పని అప్పచెప్పేశారు. ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, దేని ద్వారా చేస్తుంది అనేది యూనివర్స్కి సంబంధించిన విషయం. మీరు మాత్రం మీకు సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇదే ఫీడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ స్విచ్ వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మీరు కరెంట్ రియాలిటీ ఏదైతే ఉందో దాన్ని డిజైర్డ్ రియాలిటీకి మార్చడం కోసం అని చెప్పి మీ ఎనర్జీ సరిపోవట్లేనప్పుడు మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు మిమ్మల్ని అఫర్మేషన్స్ నేను చెప్పుకోమని చెప్పాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు నచ్చినటువంటి అఫర్మేషన్స్, అయ్యో అది రాంగా రైటా కరెక్ట్ చెప్తున్నామా, ఈ అఫర్మేషన్ మనకి పనిచేస్తుందా లేదా అని మీరు ఆలోచించే శక్తి ఎందుకంటే మీకు ఉండదు. అది నేను అర్థం చేసుకోగలను. ఎందుకు ఉండదంటే మీ కోరిక తొందరగా అయిపోవాలనే ఆశ మీకు ఉంటుంది కాబట్టి అది అలాగే నెరవేరదనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, డిస్పరేట్ అయిపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే యూనివర్స్ డిస్పరేట్ అయిన వాటికి దేన్ని తీర్చదండి. ఎప్పుడైతే మనిషి డిసిప్లైన్గా ఉండి, నేను ఆల్రెడీ లైవ్లో కూడా చెప్పాను, డిసిప్లైన్గా ఉండి దాన్ని కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ
నెరవేరుతాయి కోరికలు. చూడండి, ఒక క్లాస్లో ఒక 1000 మంది జాయిన్ అయ్యారనుకోండి, 100 మందికి టెస్టిమోనీస్ వస్తాయి. వై? బికాజ్ వాళ్ళు దానికి స్టిక్ అయి ఉండి చెప్పింది చెప్పినట్టు చేయటం వల్ల. సో మీరు దీన్ని 21 days చేయండి, 2 cup మెథడ్ని, అండ్ దీన్ని రెగ్యులర్గా చేసుకోండి. అలాగే ఇంకా బిజినెస్కి సంబంధించి, మ్యారేజ్కి సంబంధించి, స్కిన్ ప్రాబ్లం కానీ, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా నేను మీకు అన్నీ సేమ్ ఇలాగే సిజల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్, టెక్నిక్స్ అన్నిటినీ మీకు నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీటిని మీరు ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ మీరు మాత్రమే కాకుండా వేరే వాళ్ళకి కూడా వీటిని షేర్ చేయండి, వాళ్ళ లైఫ్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. అలాగే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఏంటంటే వీటిది ఏదైతే ఉందో పవర్ని మీరు తక్కువ అంచనా అయితే వేయొద్దండి. ఇది చాలా బాగా పనిచేసేది. రోజు గ్రాటిట్యూడ్ జర్నల్ని రాయండి మీరు, ఓకే? ఉన్న వాటికి ఎప్పుడైతే కృతజ్ఞతగా ఉంటారో లేనివి మనకు వస్తాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి అమావాస్య రోజు, అమావాస్య రాబోతుంది, దానికి సంబంధించింది కూడా మనం అయితే లైవ్ కానీ లేకపోతే వీడియో కానీ చేస్తాను. అండ్ మీరు కనుక నాతో అప్రోచ్ అవ్వాలి, మాట్లాడాలి, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ తెలుసుకోవాలనుకుంటే నాది ఆల్రెడీ టెలిగ్రామ్ లింక్ నేను బయోలో ఇచ్చానండి, మీరు దాని త్రూ మీరు వచ్చి యాడ్ అవ్వచ్చు. సో ఇక నుండి అన్ని టెక్నిక్స్ని, అంటే టెక్నిక్స్ చాలా ఉంటాయి, ప్రతిదాన్ని ప్రయత్నించమని నేను చెప్తాను. వై? బికాజ్ ఏ టెక్నిక్ ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు. మేమైతే అన్ని టెక్నిక్స్ని యూజ్ చేసాం, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్, అంటే అనుకోగానే టక్కమని అయిన టెక్నిక్స్ కూడా చాలా ఉంటాయి. అఫ్కోర్స్ అది మీకు పని చేయొచ్చు, నాకు పని చేయకపోవచ్చు, నాకు పని చేయొచ్చు, మీకు పని చేయకపోవచ్చు. అందుకే నేను ఏం చెప్తానంటే ఏ టెక్నిక్నైనా సరే మీరు చక్కగా యూజ్ చేసుకోండి. టెక్నిక్స్ని యూజ్ చేసుకొని మీ ఉన్నటువంటి డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి, ఓకే? థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మళ్ళీ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.